స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేకదేవ నామంలో ప్రభా. అయ్యా మరి సమయమును బట్టి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ఆ చుట్టూ నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి, మా మధ్యలో మాతో మీరున్నందులకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికర పూర్ణుడానికి వందనాలు తండ్రి. అయ్యా చాలా బలహీనరాలుగా ఉన్నాను ప్రభా, నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రం నాయన. మరి నాయన ఈ దినముల వరకు తండ్రి మీ ఉచితమైన కృపలో మీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి. నీ చిత్తమైతే ప్రభా అయ్యా కృతజ్ఞతగా చిన్న వీడియో పెట్టాలని ఆశపడుతున్నాను. సాయం చేయండి. అది నుండంత వరకు మీరే అధ్యక్షత వహించి మేము పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక చిన్న పాట పాడుకున్నాం. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకే పాట్లు నొందినావా. నా పాలి దైవమా, నా పాపముల కొరకే పాట్లు నొందినావా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకే పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై జల్లాటమున మోత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివి రక్షకా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకే పాట్లు నొందినావా. కలువరి గిరిరనక సిలువ మోయాలేక కలువరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలా వేరొకని తోడుగా నీచినారా. ఏ పాపమెరుగని యో పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకే పాట్లు నొందినావా. చెడుగు యోధులు పెట్టు పెడరాని పాట్లకు సుడివడి నడిచినావా. కడకు కల్వరిగిరి కడకేకి సిల్వను బ్రక్కునాదించినావా. ఏ పాపమెరుగని యో పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకే పాట్లు నొందినావా.
పలు విధముల శ్రమలు చెలరీగే తండ్రికి ఎలుగెత్తి మొరలిడితివా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమాయనా. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమ నా పాపముల కొరకి పాట్లు నొందినావా. బల్లి దుండగు పంటు బల్యమును నీ ప్రక్క చిల్లబడబొడిచినారా. ఎల్లోలము వలె నల్ల నీరు బుకంగా చల్లారెగద కోపము. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమ నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమ నా పాపముల కొరకి పాట్లు నొందినావా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా పేరు కొడకాళ్ళ సుజాతమ్మ, నా భర్త కొడకాళ్ళ సాంబయ్య, లష్కర్ సింగారు, అనుకొండ వాస్తవ్యులు. చిన్న వాక్యం, దానికి సంబంధించినది వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుండి 44వ వచనం వరకు చదువుకున్నాం. ఇరవై 27వ వచనం నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుండి 44 వచనాల వరకు చదువుకున్నాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులు అందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లను తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీద నున్న ఆ అంగిని తీసుకొని ఆయన వస్త్రము ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సిమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాలస్థలమును అర్థమిచ్చు గోల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును
ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండేది. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు ఊచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము. వారు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పెను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగను అలాగే ఆయనను బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను పిలుస్తున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షించునేమో చూద్దామనిది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వెనుకల్లో దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ప్రభు రాత్రి భోజనము తర్వాత అక్కడి నుండి మరి ప్రభువుకు తెలుసు ఈరోజు నేను
పట్టుబడుతున్నది. అన్న నిమిత్తము ఆ ప్రభు రాత్రి భోజనం తర్వాత గెత్సెమనే తోటకి వెళ్తారు. అక్కడ వారిని మీరు శోధనలో పడకుండా వెళ్ళిపోతోటి ఉండరని శిష్యులతో చెప్పి రాతివేత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ చిత్తం అయితే గిన్నె నా యొద్ద నుండి తొలగించమని. అన్న కుమారు ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చి చూసి మీరు శోధనలు పడకుండా నిద్రపోవద్దని చెప్పినాయి కదా అని చెప్పి కొంచెం గట్టిగా వారిని మందలించి మరి మూడోసారి పడుకోండి అని చెప్పుకుంటాడు అన్నమాట. నిద్రపోండి అని. ఇంతలో మరి జరగవలసిందంతా జరిగింది. మరి యూదా ఇస్కారియోతు వేరు మరి అందరు కలిసి వస్తూ ఉండగా యేసు ప్రభు ఎవరో అందరూ ఒకేలాగా ఉన్నారు కదా, అందులో ప్రభు ఎవరో మీకు తెలియడానికి నేను ఆయనను ముద్దు పెట్టుకుంటా, మీరు పట్టుకొని ఆయనను పట్టుకొని పోయి మరి పిలాతు దగ్గరికి తీసుకుపోతే ఆయన ఏ రోజు రాజు దగ్గరికి పంపిస్తాడు. ఏ రోజు రాజు ఆయన చూసి ఆయన చేసినటువంటి కార్యాలను మరి విన్నటువంటి ఏ రోజు రాజు ఆయన చూసిన తర్వాత సంతోషించి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తాడనమాట. పిలాతు దగ్గరికి పంపిస్తే మరి ఆ నైటు పిలాతు భార్యకు స్వప్నమందు దూత కనబడి మరి ఆయన నీతిమంతుడు, ఆయనను ఏం చేయకూడదు అని చెప్పి మాట్లాడినటువంటి స్వప్నమందు మాట్లాడిన మాటలు పిలాతుకు దగ్గరికి చేరవేసిండు. ఒకరితో చెప్పి పంపించింది. అది విన్నటువంటి పిలాతు మరి నేను నాకున్నటువంటి అధికారం చేత నేను ఇతన్ని విడిపిస్తా అంటే మరి అధికారులతో అన్న కయపవారు వారిని ప్రేరేపిస్తారు, మాకు బరబ్బాను విడుదల చేయాలి. బరబ్బా ఎవరు? బందిపోడుగా అంటే దైవకుమారుణ్ణి శిక్షించాలి, బందిపోటు దొంగను విడుదల చేయాలి అని కేకలు వేస్తారన్నమాట. అప్పుడు మీరే ఏది చేస్తారో చేసుకోండి, ఈయన నువ్వు దైవకుమారుడివా, నువ్వు యూదుల రాజువా అని పిలాతు యేసుప్రభును ప్రశ్నించినప్పుడు నీవు అన్నట్టే అంటాడు అన్నమాట. తర్వాత వాళ్ళు వెతుకువచ్చినప్పుడు అంతకుముందు మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అంటే యూదుల రాజు యేసుని వెతుకుతున్నారు. ఆయన నేనే అన్నప్పుడు వాళ్ళ నేల మీద పడ్డారట. దేవునికి స్తోత్రం. ఆయన నేనే అంటే తను తాను రుజువుపరుచుకున్నాడు. తను తాను అప్పగించుకున్న సమయంలో ఆయన నేనే అని చెప్పినప్పుడు వాళ్ళు వెనుకకు పడిపోయిందన్నమాట. దేవునికి స్తోత్రం. వస్తారు ఆయనను తీసుకొని పోయి ఆ పిలాతుకు ఏ రోజు రాజుకు వైరం ఉండినట్ట కొంచెం. ఆయన ద్వారా యేసు ద్వారా పిలాతు మరి నువ్వు నా దగ్గరికి ఆయనను పంపించమని మాటలు కలిసినాను. కొంత పిలాతు ఏ రోజు రాజు అప్పుడు మాట్లాడుకున్నాను. అక్కడ ఏ రోజు రాజు దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను ఈయనను విడిపించుటకు నాకు అధికారం కలదు, నేను విడిపిస్తా అంటే బందిపోటు దొంగను బరబ్బాను విడుదల చేయండి అని చెప్పి వారు కేకలు వేసిండట. అందులో జనసమూహంలో ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, ఆయన ద్వారా పాపం నుండి విడిపించబడిన వారు ఉన్నారు, ఆయన ద్వారా చనిపోయి లేచిన వారు కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క మహాత్యము
ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఆ గొప్పతనము గుర్తించలేక పెద్దలు ఏది చెప్తే అది దానికి కట్టుబడి, అయ్యో మాకు ఇది జరిగింది ఆయన ద్వారా, మేము ఆయన అనము అని చెప్పి ఎవరు కూడా అనలేదు. అందరు కలిసి కేకలు వేసిండ్రు, బరప్పాని విడుదల చేయండి, యేసును సిలువ వేయండి అని. దేవునికి స్తోత్రం. అంటే బరప్ప ఒక పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట, ఒక భుజబలం ఉన్నటువంటి వ్యక్తి. అంత క్రితమే ఒకసారి అన్నట, యేసు నువ్వు నాతో వస్తే నీకు బుద్ధి బలం ఉంది, నాకు భుజబలం ఉంది, కాబట్టి మనమిద్దరం ఏకమైతే ఏదైనా సాధించవచ్చు అంటే నేను నీతో రాను, అవసరమైతే నీ కొరకు నేను ప్రాణం పెడతా అని చెప్పి ఉన్నాడనమాట. దానివలన మరి ఆ సమయంలో ఆ తుంగను విడుదల చెయ్యకండి, నేను నీతిమంతుడనని దేవుడు చెప్పలేదు, యేసయ్య చెప్పలేదు. ఆయనను విడుదల చేసిండ్రు, ఈయనను యేసయ్య సిలువ వేసిండ్రు. నడవలేని రాళ్ళ దారిన అనేకుల సమస్తమైనటువంటి పాపం ఆ శిలువ రూపమున వస్తుండగా 14 సార్లు సమస్యలు పడినట్టుగా వాక్యమును. అయితే కురేన్యుడైనటువంటి సిమోన్ ఆ దారి గుండా వెళ్ళొచ్చుంటే, పోయి రా, ఈ యేసేపు కొంచెం సహాయం చేయి, ఆయన ఇప్పటికీ చాలాసార్లు పడిపోయిండు, చాలా ఎండ, నడవలేనటువంటి రాళ్ళ దారి, మోయలు ఉన్నటువంటి సమస్త ప్రజల యొక్క భారం ఆయన మీద ఉంది, మీరు కొంచెం హెల్ప్ చేయండి అయ్యా అని చెప్పి ఆయన పట్టుకోవడానికి, సిలువను పట్టుకోవడానికి ఆయనను ప్రేరేపించారు. సిలువ వేసిండ్రు. సిలువలో మరి ఇటొక దొంగ అటొక దొంగ. అప్పుడు శాసనం అదేనట, సిలువ వేసి చంపడం అనేది శాసనం. ఆ దొంగలను కూడా చంపడానికి వేసినప్పుడు ఆ ఒక దొంగ అపహాసిస్తాడట. ఒక దొంగ, నువ్వు దేవుని కుమారుడవు కదా, నిన్ను విడిపించుకో, మమ్మల్ని కూడా విడిపించు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నప్పుడు రెండో దొంగ ఆయనలో ఉన్నటువంటి, ఇతడు దేవుడు, ఇతడు నిజంగా దైవ కుమారుడు అని ఆయనలో ఉన్నటువంటి మహిమను కనిపెట్టి, ఆయనలో ఉన్నటువంటి విజ్ఞతను, ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి స్వభావమును, ఆయనలో ఉన్నటువంటి తేజస్సును కనిపెట్టి, పోయి అలా అనకూడదు, ఇది మనకైతే పర్వాలేదు శిక్ష, ఎందుకంటే మనం దొంగతనం చేసినాం కాబట్టి, కానీ ఆయన గొప్పవాడు, ఆయనను అలా అనకూడదు అని చెప్పి రెండో దొంగ ఏమంటాడంటే, అయ్యా ఆయనలో ఉన్నటువంటి ఒక దైవ గుణాన్ని, ఇతడు నిజంగా దైవ కుమారుని గ్రహించినటువంటి రెండో దొంగ, అయ్యా నీతో కూడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా, అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకుని అని చెప్పి అంటాడు. పరదేశులు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి రెండో దొంగ అంటాడు. అంటే ఆయన ఏమంటాడంటే, ఆయన నేడే నీవు నాతో పరదేశంలో ఉండు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క మంచితనము, దేవునిలో ఉన్న అద్భుత కార్యాలు, దేవుని మాట వలనే సమస్తము చేసిండు కనుక దేవునిలో ఉన్నటువంటి మహాప్రకాశము దేవునికి స్తోత్రం అతడు గమనించిండు. మనం కూడా అది గమనించాలి. మరి ఆయన చాలా శరీరం 39 కొరడాలు పడి 7 మాటలు మాట్లాడి, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రాణం విడిచినప్పుడు, మరి చీకటి కమ్మడం, సూర్యుడు ఎరుపవడం, చంద్రుడు నలుపవడం, ఇదంతా కూడా జరుగుతుంది.
ఆయన లేస్తానన్న ప్రకారం 3వ దినమున ఆదివారము స్త్రీలు సుగంధ ద్రవ్యం తీసుకొని రాకముందే ఆయన లేచి పోతాడనమాట. అనేకులకు ఒకే సమయంలో చాలామందికి కనబడతాడు. కాబట్టి మనం దేవునిలో ఉన్నటువంటి ఒక మంచి గుణమును, ఆయన వైద్యుడు, ఆయన రాజు, ఆయన మంచి స్నేహితుడు, ఆయన మన తండ్రి. కాబట్టి ఆయన మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. కాబట్టి ఆయనను సేవిద్దాం, ఆయనని ఆరాధిద్దాం, ఆయనని పూజిద్దాం. ఆయనే మన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువే మనందరి దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ దినరాల పట్ల ఆయన ఎన్నో మహత్కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో అద్భుతాలు చేశాడు. నేను ఆయనకేమి ఇవ్వలేను. ఈ చిన్న వీడియో ఎవరన్నా బలహీనంగా ఉంటే వారితో దేవుడు మాట్లాడతాడని ఆశతో నేను ఈ చిన్న వీడియో పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. చదువు చూడండి, వినండి, దైవ ఆశీస్సులు పొందండి, నన్ను దీవించండి, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఆమె అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక నామంలో ప్రభా, కనికరము గల దేవ, దయగల దేవ, శక్తివంతుడా, యథార్థవంతుడా, సత్యవంతుడా, సత్యసత్యుడమైన దేవ. అవును తండ్రి, యేసయ్యానికి వందనాలు. శ్రమల దినాలు ప్రభా ఆరంభమై అనేకులు ప్రభా మరి నాయనానికి వందనాలు. ఆలయంలో చేరి నేను ఆరాధిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు ప్రభా. అయ్యా నీ కాలు కడుగుతున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రం నాయన. ప్రతి కాపరిని, ప్రతి తండ్రి అయ్యగారిని, అమ్మగారిని తండ్రి ప్రభానికి వందనాలు. ప్రతి ఒక్క సంఘమును తండ్రి నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీ రాజ్యంలో మా సంఘాలను తండ్రి, మా కాపులను, అమ్మగారులను, మమ్మలను అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రం నాయన. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలని కాదు, సమస్తము నీ రక్తం వలన పుట్టినవే తండ్రి. కనుక సహాయము చేయండి, మీరే మహిమ తెచ్చుకోమని నీ కృపలో భద్రపరిచి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని. దీనురాలను, విధవరాలను, వికలాంగురాలను ప్రభా, వృద్ధురాలను ఈ కొద్ది సమయం నాకు అనుగ్రహించినందుకు వందనాలు. తద్వారా ఒక్కరికైనా అయ్యా మీ శ్రమ జ్ఞాపకం చేసుకుని వారు మారు మనసు పొందినట్టు సాయం చేయమని నజరేయుడైన నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో నన్ను, నా కుటుంబం, నా చుట్టూ ఉన్న వారందరినీ, సంఘమును సకల పరిశుద్ధుల మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె